అందరికీ నమస్కారం. వేధింపులతో నయనతార కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ కట్నం తేవాలని 3 నెలల గర్భిణిని భర్త చిత్రహింసలు చేసి హత్య చేసిన సంఘటన చెన్నారాయపట్నంలోని నొరక్కి గ్రామంలో చోటు చేసుకుంది. నయనతార మృతి చెందిన మహిళ కాగా అయ్యప్ప హత్యకు పాల్పడ్డాడు. నొరనక్కి గ్రామానికి చెందిన అయ్యప్ప, నయనతార దంపతులకు 3 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన ఏడాదికి భార్యాభర్తలు బాగా కలిసిపోయారు. అయితే రోజులు గడుస్తూనే కొద్దీ అయ్యప్ప తన ఇంటి నుంచి భూమి, డబ్బు, ఆస్తులు కట్నంగా తీసుకురావాలని వేధించడం ప్రారంభించాడు. అయితే ఈ నేపథ్యంలో పలుమార్లు రాజీ పంచాయతీ నిర్వహించారు. ఇదిలా ఉండగా నయనతార గర్భవతి కావడంతో నెల రోజులుగా ఇంట్లోనే ఉండిపోయింది. నవంబర్ 17వ తేదీ రాత్రి అయ్యప్ప తన మామగారి ఇంటికి వచ్చి బస చేశారు. అయితే మరుసటి రోజు ఉదయం నయనతారను మల్లప్ప కొండకు తీసుకెళ్లారు. అప్పటినుంచి నయనకి తన ఊరి కుటుంబీకులకు ఫోన్ నంబర్ రాలేదు. అయితే అయ్యప్ప బంధువు శృతి నయనతార తల్లికి ఫోన్ చేసి తన కుమార్తెకు బాగోలేదని తెలియజేసింది. అయితే నయనతార తల్లి ఫోన్ చేయగా అయ్యప్ప కాల్ ఆన్ చేసి "నేను నీ కూతురిని చంపేశాను" అంటూ కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత విషం తాగి అయ్యప్ప ఆత్మహత్యకు యత్నించగా జిల్లాలో చేర్పించారు. అయితే ఈ ఘటనపై నయన పోలీస్ స్టేషన్‌లో 2 సార్లు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని చెన్నారాయపట్నం రూరల్ స్టేషన్ పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.